అందరికీ నమస్కారం. నా పేరు రమ. నీ ప్రేమ కోసం 102వ భాగం. రచయిత శ్వేత సాయి గారు. ఫ్రెండ్స్, కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి. మౌని మేనేజర్‌కు సిక్ లీవ్ అని చెప్పాను. నువ్వు కూడా అదే చెప్పని అంటుంది అను. ఇంక రాదని కూడా చెప్పు అంటారు సుమిత్ర గారు గట్టిగా. అత్తయ్య అంటుంది. నువ్వు ముందు కాల్ మాట్లాడు కార్తీక్ అని అంటాడు. ఏం లేదు మౌని, ఏం చేస్తున్నావు? వర్క్ ఎంతవరకు వచ్చిందని ఇద్దరు వర్క్ గురించి మాట్లాడుకుంటారు. ఓకే మేడం గారు. ఎప్పుడు ఆఫీస్‌కొస్తారు? వస్తే ఒక ఎంప్లాయ్‌లో వస్తుందా లేదా కార్తీక్ వైఫ్‌గా వస్తుందా అని అడుగుతుంది. మాక్సిమం ఒక ఎంప్లాయ్‌గానే రావడానికి ట్రై చేస్తాను. ఆపై మీ అన్నయ్య, రిషి నిర్ణయం చూద్దాం అంటుంది. అలాగే త్వరగా రావే, చాలా బోర్‌గా ఉందని అంటుంది మౌని. సరే మౌని, నేను మళ్ళీ కాల్ చేస్తానని కట్ చేస్తుంది. మనోహర్ రాహుల్‌తో మాట్లాడుతూ, నువ్వు మళ్ళీ తిరిగి వచ్చావు అని నేను అనుకోలేదురా. నాకు చాలా హ్యాపీగా ఉందిరా. నేను ఎంత మిస్ అయ్యానో నిజంగా నువ్వసలు గుర్తించలేవని అంటాడు. ఆఫీస్‌లో నువ్వు లేక, అక్కడ నువ్వు నేను కలిసున్న జ్ఞాపకాలు గుర్తొచ్చి అక్కడ ఉండలేక నేను ఆఫీస్ నుంచి కొన్నాళ్ళు దూరంగా వెళ్ళిపోయాను. కానీ అను వచ్చిన తర్వాతే కార్తీక్ చాలా డిస్టర్బెన్స్‌లో ఉన్నాడని అర్థమై ఇక్కడే ఉండాలని ఫిక్స్ అయ్యాను అని అంటాడు. కానీ ఇప్పుడు నీ రాకతో పూర్వ వైభవం వస్తుంది ఆఫీస్‌కి. ఎప్పుడొచ్చి జాయిన్ అవుతావు అని అడుగుతాడు. ఇదిగో అన్నయ్య కాఫీ అని శ్వేత వస్తుంది. నిన్ను చూసి చాలా రోజులయిందిరా. ఎలా ఉన్నావు? బావున్నానన్నయ్య. నీ కాఫీ తాగి కూడా చాలా రోజులైందమ్మా అని అంటాడు మనోహర్. అవునన్నయ్య, నిన్ను చూసి చాలా రోజులైంది. ఎలా ఉన్నారని అడుగుతుంది. ఒక లవర్‌ని వేసుకొని రోజూ ఆఫీస్‌లో రొమాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. మీ అన్నకేమి లిఫ్ట్‌లో కిస్‌లు బాగానే ఉన్నాడు అని అంటాడు కార్తీక్. ఎవరురా రొమాన్స్ చేస్తోంది, నేనా నువ్వా? అయినా నీకు వీలు కాలేదనుకో. ఫీలవుతున్నట్టు ఉన్నావుగా అంటాడు మనోహర్. అయ్యో! నా గురించి చెప్పు. మీ చెల్లితో మాట్లాడడానికి ఛాన్స్ ఇస్తే అదే గొప్ప విషయం. ఇంక రొమాన్స్ కూడానా అంటాడు బాధగా ఫేస్ పెట్టి. ఎవరా అమ్మాయి అని అడుగుతుంది శ్వేత చాలా క్యూరియస్‌గా. మౌని అని నా ఫ్రెండ్. తను ఫోన్‌లో ఉన్న మౌని ఫోటో తీసి శ్వేతకు చూపిస్తుంది అను. అవునా? వీళ్ళ లవ్ స్టోరీ చెప్పు అని అంటే, మాదేముందిలే శ్వేత, మీ లవ్ స్టోరీతో పోలిస్తే అని అంటాడు మనోహర్. అవునా? శ్వేత, రిషిది లవ్ మ్యారేజా? వాళ్ళ లవ్ స్టోరీ చెప్పన్నయ్యా అని అడుగుతుంది అను ఇంకా క్యూరియాసిటీగా. అప్పట్లో మీ రిషి శ్వేత కోసం ఎంతలా తిరిగాడో తెలుసా? వాళ్ళ ఇంటి చుట్టూ తిరిగాడు. తను ఆఫీస్‌లో ఉంటే తన కోసం ఎన్ని చేశాడో. అవునా శ్వేత? ఆఫీస్‌లో వర్క్ చేసిందా అని అడుగుతుంది ఆశ్చర్యంగా. తను వాళ్ళ నాన్న హెల్త్ కోసం ఆఫీస్‌లో వర్క్ చేసింది. అనుకోకుండా వీళ్ళిద్దరూ లవ్‌లో పడ్డారని అంటాడు మనోహర్. ఎంత బ్రతిమలాడుతున్నానో తెలుసా అను. అస్సలు ఒప్పుకోలేదు, మొండిఘటం అంటాడు. అవునబ్బాయి, ఐ లవ్ యూ చెప్పగానే ఓకే పెళ్లి చేసేసుకో అనేస్తారు మరి. ముందు వెనక చూసుకోవద్దా ఏంటి అంటుంది శ్వేత. అయితే ముందు వెనక చూసి ఓకే చేసావా అని అంటాడు రాహుల్. రాహుల్, నీకు బాగా ఎక్కువైందని ఒకటేస్తుంది రాహుల్ చేతి మీద శ్వేత. మరి మీ నాన్న ఎక్కడున్నారని అడుగుతున్నాను. వాళ్ళ నాన్న చనిపోయారను అంటాడు కార్తీక్. అయ్యో సారీ అంటుందను. ఇట్స్ ఓకే అను, అదెప్పుడో జరిగిపోయింది కదా, వదిలేయమని అంటుంది శ్వేత. అందులో కార్తీక్ కొన్ని పేపర్స్ తెచ్చి శ్వేతకిచ్చి ఇదెప్పటికి నీదే వదినా అంటాడు. ఓపెన్ చేసి చూసిన శ్వేత అది వాళ్ళ ఇంటి పేపర్స్ అవడంతో ఎందుకిదిప్పుడు అని అంటుంది. నువ్వు వద్దని అమ్మేసిన ఇల్లు, ఆ ఇంటికి నీ కోసం చాలా సార్లు వెళ్ళాను వదినా. కానీ అక్కడ నువ్వు లేవు, ఇంక రావని వాళ్ళు నీ దగ్గర హౌస్ కొన్నామని చెప్పారు. ఎంత కాదన్నా అది నీ ఇల్లు. అదే మామయ్య జ్ఞాపకాన్ని మిగిల్చే ఒక్కగానొక్క ప్లేస్. అందుకే నేను ఆ హౌస్‌ని నీ పేరు మీద తీసుకున్నాను. అలాగే వాళ్ళకి లైఫ్ టైమ్ రెంట్‌కిచ్చాను. మనం ఎలాగూ ఇక్కడే ఉంటాం కదా, నీకెప్పుడు కావాలంటే అప్పుడు అక్కడికి వెళ్లి రావచ్చు అంటాడు కార్తీక్. కార్తీక్ చేయి పట్టుకొని థాంక్స్ కార్తీక్ అంటుంది. ఇట్స్ మై డ్యూటీ వదిన అంటాడు కార్తీక్. నేను కరెక్ట్‌గా ఇదే అనుకున్నాను. నిన్ను అడుగుదామని అనుకునే టైంకి నువ్వే పేపర్స్ తెచ్చావు అంటే నువ్వేం కోరుకుంటావో నాకు తెలీదా అను అంటాడు కార్తీక్. ఒక చిన్న నవ్వు నవ్వుతుంది అను. సరే ఆఫీస్‌కి ఎప్పుడు వెళ్దాం అంటే, వెళ్దాంలే ఇప్పుడేం తొందరగా వచ్చింది. డాడ్ చూసుకుంటున్నారు కదా అంటే, అబ్బా రిషి మావయ్యకి హెల్త్ బాలేదు. మనం ఆయనకి మొత్తం వదిలేయలేం కదా అంటే, అది నిజమే అంటాడు రాహుల్ అను చేయి పట్టుకొని. నువ్వేమీ కంగారు పడకురా. మనం వెళ్దాం. డాడ్ కూడా అన్నయ్య వాళ్ళని అందరికి చూపించాలని అనుకుంటున్నారు అంటాడు కార్తీక్. అండ్ వదిన మళ్ళీ బ్యాక్ వచ్చిందంటే వర్క్ పరిగెడుతుంది, నో ప్రాబ్లమ్ అని అంటే, అవునా శ్వేత ఇంత పర్ఫెక్ట్‌గా వర్క్ చేస్తుందా అంటుంది అను. ఆ! బాగా అను. శ్వేత స్పీడ్ అండ్ పర్ఫెక్ట్ ఇన్ వర్క్ అని అంటాడు మనోహర్. అవును రాహుల్, నీ రిషి ఏంటి అని అనుమానం అడుగుతాడు మనోహర్. ఆశ్రమంలో ఉన్నప్పుడు తనకేం పేరు పెట్టాలో తెలియక అను రిషి అనే పేరు పెట్టిందని కార్తీక్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. నిజానికి రిషి కూడా బావుంది. నేను అలాగే పిలుస్తానంటాడు మనోహర్. అన్నయ్య, ఆల్రెడీ ఒక పంచాయతీ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ వద్దంటుంది అను నీరసంగా. నేను తప్ప ఎవరు పిలవద్దంటున్నాడు. అయితే అను స్పెషల్ అన్నమాట అంటాడు. అను కిచెన్‌లోకి వెళ్తుంది. స్పెషల్ కాదు, తను నాకు చాలా ఎక్కువ. అను అంటే నాకు చాలా గౌరవం. తను కూడా అమ్మేరా నాకు. చిన్న పిల్లల్లాగా చూసుకుంది. పక్కనే ఉండి తినిపించింది. నన్ను చాలా కేర్ చేసింది. అనుని ఎవ్వరు ఏమన్నా నేను ఊరుకోను. నేను భరించలేను. అది నా సొంత వాళ్ళైనా సరే. ఎందుకంటే తను ఎవరి విషయంలోనూ తప్పు చేయదు. తను ప్రాణంగా చూసుకొని నాలో లేని ఊపిరిని పోసి నాకు బ్రతకాలనే ఆశ రేపిచ్చింది. తను చేసే పనిలో ఎటువంటి స్వార్థం ఉండదు. అందుకే తనంటే నాకిష్టం అంటాడు రాహుల్. నాకర్థమైందిరా. నీకు అను ఎంత ఇంపార్టెంటో. అలాగే
అను అందరికీ ఇంపార్టెంటే. అను ఎవరికైనా ఈజీగా నచ్చేస్తుంది. ఒకసారి నచ్చాక తనని ఎవరు వదులుకోవాలని అనుకోరు. షీ ఈజ్ సో ప్రీషియస్. తను మా అందరికీ ప్రత్యేకమే. ముఖ్యంగా నాకు. నా అను అంటాడు కార్తీక్ సీరియస్‌గా జెలసీతో. కార్తీక్ అను మీద నీకున్న ప్రేమ వేరు. నాకు ఉన్న ప్రేమ వేరు. అది నాకు అర్థమైంది అన్నయ్య. అయినా ఒకటి చెప్తాను. ఎవరు తనకి హాని చేసినా, తనని బాధ పెట్టినా చూస్తూ ఊరుకోను. అది ఆఖరికి నువ్వైనా సరే అంటాడు రాహుల్. మీ అన్నతమ్ముళ్ళు కొట్టుకోకండి స్టాప్ అంటుంది శ్వేత. సరే ఇంక నేను బయలుదేరుతాను. లేదంటే ఆ రాక్షసి గంటకోసారి కాల్ చేసి మరీ బెదిరిస్తుందని అంటాడు మనోహర్. అను బాయ్ అని అరిస్తే కిచెన్ నుండి వచ్చి బయటికి బాయ్ అన్నయ్య అంటుంది. మనోహర్ వెళ్ళిపోతాడు. ఇక అందరూ వెళ్ళిపోవడంతో చిన్న చిన్న పనులుంటే అను, శ్వేత పూర్తి చేస్తారు. ఇద్దరు ఫ్రెష్ అవ్వడానికి వెళ్తారు. అను బెడ్ మీద ఉన్న డ్రెస్ చూసి ఏంటిదని ఓపెన్ చేస్తే అందులో నైట్ డ్రెస్ ఉంటుంది. అది చూసి ఇదెవరు ఇక్కడ పెట్టారు? పైగా కొత్తదిలాగా ఉందే. అది చూస్తూ ఉంటే బాల్కనీలో నుంచి అను పట్టీల శబ్దం విని లోపలికొచ్చిన కార్తీక్ అనునే చూస్తుంటాడు. ఎవరు పెట్టారో అర్థం కాక ఆలోచిస్తూ కార్తీక్ ఎక్కడా అని తన కళ్ళు వెతుకుతుంటే బాల్కనీ డోర్ దగ్గర నిలబడి అనునే చూస్తుంటాడు. అది చూసిన అను కార్తీక్ ఈ డ్రెస్ ఎవరు పెట్టారిక్కడ? శ్వేతనా అంటే ఇంకా పద్దాక వాళ్ళనేనా? నేను లేనా అంటే, అంటే ఇది నువ్వు తెచ్చావా అంటుంది. అవును ఇదే వేసుకో అంటాడు. ఆ! అని అలాగే అని తల ఊపితే సరే వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అంటాడు. ఒక 10 మినిట్స్‌కి చిన్నగా అడుగులో అడుగు వేసుకుంటూ బయటకొస్తుంది. ఎలా ఉంది? అని అంటుంది భయంగాని. అను భలే ఉన్నావు నువ్వు ఈ డ్రెస్‌లో అని అనుని ముందుకు లాగి వెనక్కి తిప్పి వెనక నుండి తనని హగ్ చేసుకొని అవును రోజు ఆ డ్రెస్‌లు నైట్ కూడా బోర్ కొట్టదా నీకు? అంటాడు. అంటే ఇంట్లో ఇవే వేసుకునేదాన్ని. కానీ ఇక్కడ మీరేమంటారో తెలియక వేసుకోలేదంటుంది. సారీ అంటూ మెడ మీద ముద్దు పెడతాడు కార్తీక్. అను సైలెంట్ అయి కళ్ళు మూసుకుంటుంది. తన చేతిలో ఉన్న టవల్ నేలకి చేరుతుంది. అది చూసి నవ్వుకొని ఏంట్రా ఇబ్బందిగా ఉందా? అంటే అను ఏం మాట్లాడదు. సరే నీకు ఇబ్బందిగా ఉంటే వద్దులే అని వదలబోతుంటే అను ఆపేస్తుంది. ఇంకాస్త తనలోకి లాక్కుంటే ఈసారి అను పూర్తిగా కార్తీక్ కంట్రోల్‌లోకి వెళ్ళిపోతుంది. ఇక నుండి నువ్వు నైట్ ఈ డ్రెస్సే వేసుకోవాలి అర్థమైందా? అంటాడు. ఆ! అలాగే అంటుంది. నెమ్మదిగా కార్తీక్ చెయ్యి అను టాప్‌లో నుంచి లోపలికి వెళ్ళి అను నడుముని డైరెక్ట్‌గా తాకుతుంది. అంతే అను గుండె వేగంగా కొట్టుకుంటుంది. నిన్ను కింద పడుకోబెట్టినప్పుడు నాకు చెప్పాలి కదా! అక్కడ పడుకోలేను నేను అని. ఏమో ఆ టైంలో నాకేం తెలియలేదు. ఎందుకు నువ్వలా ప్రవర్తిస్తున్నావో ఆ ఆలోచనలో నాకదేం పెద్ద ఇబ్బంది అనిపించలేదంటుంది. ఎప్పటినుంచి నాతో ప్రేమలో పడ్డావు అంటూ నడుము మీద పట్టుని పెంచుతాడు. అను కళ్ళు గట్టిగా మూసి ఇలా ఇలా చేస్తే మాటలు రావడం లేదు కార్తీక్ అని చిన్నగా చెప్తుంది. సరే డిస్టర్బ్ చేయను చెప్పు అని డ్రెస్‌లో నుంచి చేయి తీసి నార్మల్‌గా నడుము చుట్టూ 2 చేతులు వేసి గడ్డం అను భుజం మీద వేస్తాడు. తెలియదు కానీ నాకు అర్థమైందంటుంది. నేను నీకు దూరంగా ఉన్నప్పుడే అని అంటుంది. చెప్పలేదెందుకు మరి? అంటాడు. ఎలా చెప్పాలో తెలియలేదు. అప్పటికే నేను ఇంకొకరిని లవ్ చేస్తున్నానని అనుకుంటున్నావు. ప్రేమంటే నమ్ముతావా లేదో తెలియదు. నీ ఆస్తి చూసి చెప్పానని అనుకుంటావని భయం. అలాగే నువ్వు శాలరీ ఇస్తే బ్రతికే స్టేజ్ నాది. నాలాంటి వాళ్ళకి ఎంతో మందికి శాలరీ ఇచ్చే స్టేజ్ నీది. చాలా ప్రాపర్టీ ఉంది. నీ కాలి గోటికి కూడా సరిపోను. అలాంటిది నీ చేత్తో నా మెడలో తాళి కట్టించుకోవడమే అదృష్టం అనుకున్నాను. నీకు దూరం అవ్వకుండా నిన్ను చూస్తూ ఉండిపోతే చాలులే అనుకున్నాను. అను కన్నీళ్లు కార్తీక్ చేతుల మీద పడగానే ఒక్కసారి ఏదో కదలిక అతనిలో. వాటికి కారణం తనే అని. అయినా ఈసారి ఆపాలనుకోవడం లేదు. తన మనసులోని బాధని మొత్తం పోగొట్టాలి. నీకు నేను సరిపోను అనుకున్నాను. మధుకి అన్నీ నువ్వే పెళ్లి చేస్తుంటే ఎంత సంతోషపడ్డానో మాటల్లో చెప్పలేను. ఇదంతా నా కోసమే అని సమర్పిడిపోయాను. కానీ ఆ వెధవ వల్ల అంతా మారిపోయింది. నిజంగా చెప్తున్నాను కార్తీక్. సూర్యకి లవ్ ఓకే చేశాను కానీ ఎప్పుడూ తను నన్నసలు తాకను కూడా తాకలేదు. అది నేను అడగలేదురా! నాకు తెలుసు అంటాడు. కార్తీక్ అనూని తన వైపు తిప్పుకొని బెడ్ మీద కూర్చోపెట్టి అను ఎదురుగా కూర్చొని చెప్పు అంటాడు. అలాంటిది ఆ వెధవ ముట్టుకోగానే ఒళ్ళంతా తేళ్లు జర్లు పాకినట్టుగా ఉంది. చూపుడు వేలు కార్తీక్ వైపు పెట్టి నీతో చెప్పాలని చూశాను కానీ నా మొబైల్ తీసుకొని నాకే తెలియకుండా నేను తనని సెడ్యూస్ చేస్తున్నట్టు మెసేజెస్ పెట్టి అవి చూపించాడు. అప్పటికి నీకు నేను నచ్చలేదని, ఇవి చూస్తే నీ దగ్గర నా క్యారెక్టర్ కూడా పోతుందని భయమేసింది. ఆ బాధ కన్నా నీ దగ్గర తక్కువ అవ్వడం ఎక్కువ బాధ అనిపించింది. అందుకే చెప్పలేదంటుంది కన్నీళ్లతో. ఆ రోజు నీ కోసం ఎదురు చూస్తున్నాను కానీ వాడొస్తాడని అనుకోలేదు. నిజంగా నేనేమైందని పట్టించుకోవే స్టేజ్‌లో కూడా లేను. అందుకే ఏదో అయిందనుకుని ఏం చేయాలో అర్థం కాక బయటికి వెళ్ళిపోయాను. ఎందుకంటే ఇంకాసేపు నీ కళ్ళ ముందుంటే అంతా చెప్పేదాన్నేమో అని భయం. అలాగే ఎక్కడ నిన్ను తిడతానో అని బయటికి వెళ్ళిపోయాను. అనుని తన ఒళ్ళోకి లాక్కొని అను ముఖం పట్టుకొని తన 2 చేతులతో కన్నీళ్లు తుడుస్తాడు. ఇంకా తర్వాత నీకు దగ్గరుండాలన్నా నా మీద నాకే అసహ్యంగా అనిపించేది. కానీ నువ్వు దగ్గరకొస్తే దూరం పెట్టాలంటే ప్రాణం పోయినట్టు అనిపించేదని బోరున ఏడుస్తుంది. నీకు దూరంగా ఉండటం అసలు నా వల్ల కాలేదు. నిజానికి అతని కళ్ళు వర్షిస్తూ ఉంటాయి. అప్పటిదాకా అను కన్నీరు చూసిన కార్తీక్ ఇంక ఓపిక పట్టలేక ముద్దు పెడతాడు. ఇద్దరి మనసు బాధని గుర్తు తెచ్చుకుంటున్నా నిజానికి ఇప్పుడు అదేమీ లేదు.
ఒకరికొకరు దగ్గరగా ఉన్నారని చాలా సంతోషంగా ఉన్నారు. అను కంట్రోల్ అవ్వడం లేదని తెలిసిన కార్తీక్, "అనుని వదిలి ఏడవకురా ప్లీజ్. నిన్ను కష్టంగా ఉంది నాకు" అంటాడు. అను అలాగే అన్నా ఆపడు. "ఇప్పుడు నువ్వు ఆపకపోతే నేనేం చేస్తానో నీకే తెలీదంటాడు. అయినా అలాగే ఉంటే మెల్లిగా టాప్‌లోకి చెయ్యి నడుము మీద వేసి, కార్తీక్‌ని తలెత్తి చూస్తున్న అనుకి, "నీ ఇష్టం ఏడుపు ఆపకపోతే నన్ను నువ్వు కూడా ఆపలేవంటాడు." కార్తీక్ చెయ్యి ఇంకాస్త పైకి వెళ్ళబోతుంటే, వద్దని కార్తీక్ చెయ్యి పట్టి ఆపేసి, "ఇంకేడవనంటుంది." అను కన్నీళ్లు తుడిచి, "ప్లీజ్ తమ్ముడు, ఇంకా ఈ కన్నీళ్ళొద్దు. అన్నిటికీ సారీ. ఇంక ఇలాగే ఉంటే మన లైఫ్స్ ఎట్లా బావుంటాయి చెప్పు? నువ్వు బాధపడితే మన ఇంట్లో ఎవరు హ్యాపీగా ఉండరు. నీకు తెలుసు కదా! పైగా నా అన్నగాడు నన్ను కొట్టినా కొడతాడంటుంది." ఆ డైలాగ్‌కి నవ్వుతుంది అను. "ఇలా నవ్వుతూ ఉంటానంటే ఎన్ని దెబ్బలైనా తింటానంటాడు కార్తీక్." కార్తీక్ నోటి మీద చెయ్యి వేసి, "ఏం వద్దు" అని హత్తుకుంటుంది. "అబ్బో! నా పెళ్ళాం తనంతట తానే నాకిచ్చిన మొదటి హగ్" అని అంటాడు. నవ్వుతుంది. "సరే పద బయటికి వెళ్దాం" అంటుంది అను. "కాసేపుండవే ఇలాగే అంటే ఆకలేస్తోంది కార్తీక్" అంటుంది. "సరే పద" అని అంటే, "ఈ డ్రెస్ బాగానే ఉందా?" అంటే, "నేను వీటితోనే బయట కూడా ఉండాలి కదా" అంటుంది. "ఏయ్! చాలా బావుందను. అయినా నేను ఎందుకు బాగున్న డ్రెస్ ఇస్తాను నీకు" అంటాడు. అండ్ ఇంట్లో అందరూ మన వాళ్ళే ఎవ్వరు అలా అనుకోరు అని అంటాడు. నేనెవరిని తప్పుగా అనుకోలేదు. నాకు అలవాటు లేదు కదా! ఏమనుకుంటారో అని అంతే అంటుంది. "ఏమీ కాదు పద. అందరూ బావుందనే అంటారు. పద ముందు" అని బయటకు తీసుకొని వెళ్తాడు. సోఫాలో కూర్చొని మాట్లాడుకుంటూ రాహుల్ శ్వేతని హగ్ చేసుకొని ముద్దు పెట్టబోతుంటే, అను "ఆ" అని నోటికి చెయ్యడ్డు పెట్టుకోబోతే, అలా శ్వేత లిప్స్‌ని టచ్ చేసి వెనక్కి చూస్తాడు రాహుల్. అను అలాగే చూస్తుంటే, "అబ్బా! కార్తీక్, మీ ఆవిడ అప్‌డేటే లేదు" అని అంటుంది శ్వేత. "అను, నువ్వు ఇలాగే ఉంటే కార్తీక్ నిన్ను బాగా ఆడుకుంటాడని" అంటుంది. "మరి నువ్వు కూడా డిమాండ్ చేయలేదేనా అన్నిటికి? నీ ఇష్టం. ఎలా చెప్పు ఇలా అయితే" అని అంటుంది శ్వేత. "నాకేం వద్దు" అంటుంది అను. "అబ్బా! నీకు చాలా క్లాస్ పీక్ అలను. ఇలాగే ఉంటే ఎలా" అంటుంది శ్వేత. "అంతే హాల్‌లో కదా అందుకని అలా అన్నానంటుంది" కాస్త తలదించి. "ఏ అను, ఇక్కడ మనమే ఉంది. ఏమీ కాదంటుంది శ్వేత. "షూరా?" అంటుంది అను. "ఆ! పక్కా. అవును నీ డ్రెస్ బావుందను" అంటుంది. ఆల్రెడీ నైట్ డ్రెస్‌లోనే ఉన్న శ్వేత అటూ ఇటుగా ఇద్దరు ఒకే సైజులో ఉంటారు. మనిద్దరికీ ఒకే సైజ్ పడతాయంటుంది అను. "అంటే మనం అన్ని డ్రెసెస్ షేర్ చేసుకోవచ్చుంట" అంటుంది అను. "ఆ! రేపు చూద్దాం. అసలు బట్టలన్నీ ఏం లేవో చూసి షాపింగ్‌కి చేసి వీళ్ళ జేబులు చిల్లులు పెడదాం" అంటుంది శ్వేత. "ఆహా! పాతవి తీసేసి కొత్తవే తీసుకోండి" అని అంటాడు రాహుల్. "ఆ! అవును. నాకు ఓకే. కావాలంటే మేమే సెలెక్ట్ కూడా చేస్తాం" అంటాడు కార్తీక్. "ఏంటి నిజమా? అంత ఓపిక ఉందా నీకు?" అంటుంది అను. "కార్తీక్‌కి షాపింగ్ అంటే చాలా ఇష్టం" అంటుంది శ్వేత. "ఇంకేమేమి ఇష్టం? నన్నడిగితే నేను చెప్తాను కదా" అని అనుని తన పక్కకి లాక్కుంటాడు. టక్కున కార్తీక్ పక్కన కూర్చుంటుంది అను. సైలెంట్ అయితే మళ్ళీ కార్తీక్ "నన్నడగవా?" అని అడుగుతాడు. అను కార్తీక్ వైపు చూసి నవ్వుతూ "అడుగుతానంటుంది. రేపు అందరం కలిసి టెంపుల్‌కి వెళ్దాం" అంటుంది అను. "నేను అదే అందామని అనుకున్నానను" అని అంటూ ప్లేట్‌లో ఫుడ్ పెట్టుకొని తీసుకొస్తారు సుమిత్ర గారు. వచ్చి అను, శ్వేత ఎదురుగా కూర్చొని శ్వేతకి నోట్లో పెడితే తను తింటుంది. తర్వాత అనుకి పెట్టడానికి తీస్తే "అత్తయ్య మేము తింటాం కదా" అంటే, "ఏయ్! నేను తినిపించకూడదా?" అంటే, "అయ్యో! అలా ఏం కాదులే పెట్టండి" అని అంటుంది అను నోరు తెరిచి. ఇద్దరికీ తినిపిస్తూ ఉంటారావిడ. "మరి మాకు?" అని అంటారు కొడుకులిద్దరూ. "మీకు కూడా పెడతానని ఇద్దరికీ చెరో ముద్ద పెట్టి, ఇంక మీరు వెళ్లి ప్లేట్స్ తెచ్చుకోండి. మీకు పెడితే వీళ్ళు సరిగ్గా తినరు" అని అంటారావిడ. "అమ్మా! ఇది ద్రోహం. కోడళ్ళొచ్చాక కొడుకులు లోకువయ్యారే నీకు" అని అంటాడు రాహుల్. "పైగా ఇన్ని ఇయర్స్ తర్వాత నేను వస్తే నీకు వాళ్ళే ఎక్కువనా?" అని అంటాడు. "అయ్యో! అత్తయ్య మేము తెచ్చుకుంటాంలే. మీరు వాళ్ళకి తినిపించండి" అని టక్కున అను లేచి తనకి, శ్వేతకి పెట్టుకొస్తుంది. అను 2 ప్లేట్స్‌లో అను తెచ్చి శ్వేతకిస్తే అది రాహుల్, కార్తీక్ ఇద్దరు చెరో ప్లేట్ తీసుకొని "ఇది మాకు. మీరు తినండి" అంటే, "లేదు కార్తీక్ మేము తింటాంలే. నీకు అత్తయ్య తినిపిస్తుంది" అంటుందను. "ఇలా వచ్చి కూర్చో" అని అనుని ఎదురుగా కూర్చోబెట్టుకొని, "నా పెళ్ళానికి నేను తినిపించుకుంటానులే" అని అంటాడు కార్తీక్. రాహుల్ కూడా సేమ్ డైలాగ్ శ్వేతని చూస్తూ చెప్తే, "మరి నేనెవరికి తినిపించాలి?" అని అంటారు సుమిత్ర గారు అలిగినట్టుగా ఫేస్ పెట్టి. "అది మీరే తినేసేయండి అత్తయ్య" అంటుంది అను. "దొంగ పిల్లలారా! మీకోసం నా కొడుకుని పక్కన పెడితే, మీరు వాళ్ళతో చేరి నన్నే పక్కకు తోస్తారా?" అని అంటారు సుమిత్ర గారు. అహహా! అని నవ్వుతారు అందరూ. "మీరు కూడా బాగా ఆకలిగా ఉన్నారు. ఉదయం నుంచి ఏమీ తినలేదు కదా అత్తయ్య! ముందు మీరు తినండి" అని అంటుంది అను. కార్తీక్ అనుకి, రాహుల్ శ్వేతకి తినిపిస్తుంటే, సుమిత్ర గారు ఆ ప్లేట్‌లో తినేస్తారు. "అయితే రేపు టెంపుల్‌కి వెళ్ళొచ్చాక షాపింగ్‌కి వెళ్దాం" అంటుంది శ్వేత. "అలాగే. ఆ తర్వాత ఆఫీస్‌కెళ్ళాలంటుంది అను. ఇంక పద్దాక ఆఫీసేనా నీకు?" అంటారు సుమిత్ర గారు. "అయినా హనీమూన్‌కి వెళ్ళాలని ప్లాన్స్ చేయాల్సింది పోయి, ఆఫీస్ అంటావేంటి?" అని అంటుంది శ్వేత. "అయినా దాన్ని అని ఏం లాభం?
పెళ్లి చేసుకొని తిడుతూ కొడుతూ ఉన్న వీడిననాలి. అలా చేస్తూ ఉంటే దానికి మాత్రం ఆఫీస్, ఇంట్లో వాళ్ళు తప్ప ఏమి గుర్తుంటాయి అంటాడు రాహుల్. రిషి అంటుంది అను కోపంగా. నువ్వెలా చూసినా నేను వాడిని క్షమించలేను నీ విషయంలో అంటాడు రాహుల్. అను సైలెంట్ అవుతుంది. ఇన్ఫాక్ట్ బాధపడుతుంది. అది ఒక కార్తీక్‌కే అర్థమైంది. అను ప్లీజ్ రా! బాధపడకు. వాడు అన్నది నిజమే కదా వదిలేయ్ అని అంటాడు కార్తీక్. కార్తీక్‌ని కోపంగా చూస్తుంది తడితేరిన కళ్ళతో. ఏయ్! ఏడుస్తున్నావా? అని అను ముఖం పట్టుకుని లెఫ్ట్ హ్యాండ్‌తో కన్నీళ్లు తుడుస్తూ అంటాడు. అది చూసిన రాహుల్ ఏ అను ఏంటిది అంటే అయిందేదో అయింది రిషి. తను నన్ను అంతగా బాధ పెట్టాడంటే దానికి కారణం నువ్వే కదా! నీ మీద తనకి ఉన్న ప్రేమే కదా! నువ్వు దూరమయ్యావని బాధలో ఏదేదో చేశాడు. అలాంటిది ఇప్పుడు నువ్వే అలా అంటే ఎలా? అయినా నా భర్తని ఎవరు ఏమన్నా నేను ఊరుకోను అంటుంది. కార్తీక్‌కి కూడా కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఎందుకురా నన్ను ఇంతలా సపోర్ట్ చేస్తావు అని అంటాడు అను నుదుటి మీద ముద్దు ఇస్తూ. ఎందుకంటే, ఎందుకంటే ఐ లవ్ యూ అంటుంది. ఐ లవ్ యూ కార్తీక్. నేను మాత్రమే తిట్టాలి. నేను మాత్రమే కొట్టాలి. అలాగే నువ్వు నా ముందు తప్ప ఎవరి ముందు తక్కువ కాకూడదు. అలాగే నువ్వు నాకు మాత్రమే సొంతం. నువ్వెప్పుడూ గెలుస్తూనే ఉండాలి కానీ ఎందులోనూ ఓడిపోకూడదంటుంది ఇంకా ఏడుస్తూ. నువ్వు నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్పావా? నిజంగానా అను? అని కన్నీళ్లతో అడుగుతాడు కార్తీక్. ఆ! అవును అంటూ తలదించుతుంటే అను ముఖాన్ని ఎత్తి బుగ్గ మీద ముద్దు పెడతాడు. అలాగే ఆపకుండా మొహమంతా ముద్దులు పెడతాడు. అందరూ ఉన్నారనే విషయం కాసేపు మర్చిపోయి కార్తీక్ తన ప్రేమ మొత్తం చూపిస్తాడు. ఇంకా ఎంతకీ ఆగని కార్తీక్‌ని తోసి అందరూ ఉన్నారని కళ్ళు దించుతుంది. దించిన అను కళ్ళ మీద ముద్దు పెట్టి గుండెలకి హత్తుకుంటాడు కార్తీక్. కథ ఇంకా ఉంది. మరి ఈ కథ మీకెలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మరికొంతమందికి షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్.